ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల బాధ్యతలు స్వీకరించేందుకు ముహూర్తం దాదాపు ఖరారైంది. ఈ నెల 21న ఆమె విజయవాడలో బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ముందుగా 20వ తేదీన హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఇడుపులపాయకు చేరుకుని అక్కడ వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పిస్తారు. అనంతరం 21న కడప నుంచి విజయవాడకు చేరుకుని ఏపీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరిస్తారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల బాధ్యతలు స్వీకరించేందుకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 21న ఆమె విజయవాడలో బాధ్యతలు స్వీకరించనున్నారు. ముందుగా 20వ తేదీన హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఇడుపులపాయకు చేరుకుని అక్కడ వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పిస్తారు. 21న కడప నుంచి విజయవాడకు చేరుకుని ఏపీపీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరిస్తారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ హరీష్, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా షర్మిల బాధ్యతల స్వీకరణకైతే ముహూర్తం దాదాపుగా ఫిక్స్ అయినట్లుగా తెలుస్తుంది. ఎస్, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షురాలుగా షర్మిల పేరు ఖరారైన తర్వాత ఆమె షెడ్యూల్ కి సంబంధించిన అంశం కూడా కొంతవరకు కాంగ్రెస్ శ్రేణులు వచ్చినట్టు చేస్తారు. అయితే ఇప్పుడు ఆమె షెడ్యూల్ ఖరారైనటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలంతా కూడా ఆమె ప్రమాణ స్వీకారం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మనకి విజయవాడ కేంద్రంగా పిసిసి ఆంధ్రరత్న భవన్ లో షర్మిల పిసిసి అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా ఖరారైనటువంటి నేపథ్యంలో ఆమె కడప నుంచి కూడా నేరుగా గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ఆమె పిసిసి కార్యాలయంగా ఉన్నటువంటి ఆంధ్రరత్న భవన్ చేరుకుని అక్కడ బాధ్యతలు చేపట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులందరూ కూడా షర్మిలకి భారీ ఎత్తున స్వాగతం పలికేందుకు గన్నవరం విమానాశ్రయం నుంచి కూడా ఆంధ్రరత్న భవన్ కి ర్యాలీగా చేపట్టాలని కూడా కాంగ్రెస్ శ్రేణులకు పిలుపు ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ కి సంబంధించినటువంటి కీలక నేతలు కిరణ్ కుమార్ రెడ్డితో పాటుగా కేవీపీ రామచంద్రరావు వంటి కీలక నేతలు, విడి రుద్రరాజు వంటి నాయకులందరూ కూడా ఈ కార్యక్రమానికి తరలి వచ్చేటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. కాంగ్రెస్ ని తిరిగి ఓట్ బ్యాంక్ ఏదైతే సల్లాసిద్దరైపోయిందో విభజన తర్వాత ఆ పరిస్థితుల నుంచి మళ్ళీ గట్టెక్కించేటువంటి ప్రయత్నంలో భాగంగానే షర్మిలకి ఊహాత్మకంగా కాంగ్రెస్ బాధ్యతలు అప్పచెప్పినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. ఇప్పుడు ఆమె మరింత దూకుడుగా కాంగ్రెస్ ని ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నంతో ఏపీలో ఉన్నటువంటి జిల్లాల్లో కూడా షెడ్యూల్ ని ఖరారు చేసే ప్రయత్నం జరుగుతుంది. పిసిసి అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆమె జిల్లాలకు సంబంధించినటువంటి పర్యటనలు కూడా ఉండేటువంటి ఛాన్స్ కనిపిస్తుంది. వచ్చే ఎన్నికల యొక్క ప్రధానమైనటువంటి టార్గెట్ గా చేసుకుని ఓటింగ్ శాతం పెంచాలన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశంతోనే రాజకీయ ముఖ్యత్ర మార్చాలన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి సంకల్పంతోనే వైఎస్ షర్మిల నాయకత్వం నూతనోత్సాహంతో ఏపీ కాంగ్రెస్ కమిటీ ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. షర్మిల బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ రూట్ మ్యాప్ ఎలా ఉంటుంది, కాంగ్రెస్ కి సంబంధించినటువంటి వ్యూహాలు ఎలా ఉంటాయి అన్నది మాత్రం ఒక రకంగా ఉత్కంఠగా మారినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. పెరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలోనే షర్మిలని చేర్చుకున్న సందర్భంలో మనకి ఆమె ఏమైనా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పాదయాత్ర లాంటి కార్యక్రమాలు ఏమైనా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని అనుకోవచ్చు అంటారా? చేస్తారా? అంటే ఎన్నికలకి టైం చాలా దగ్గర పడిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికే అభ్యర్థులకు సంబంధించినటువంటి అంశం చాలా కీలకంగా మారింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకి సంబంధించినటువంటి అంశం మీద దృష్టి సారించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఫైనల్ అయిన వెంటనే ఇటు జనసేన, టీడీపీకి సంబంధించినటువంటి కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా ఖరారు అవ్వాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. సో ఈ నేపథ్యంలో టైం గ్యాప్ చాలా తక్కువగా ఉంది కాబట్టి అవసరమైతే బస్సు యాత్రల ద్వారా జిల్లాల వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ గతంలో ఉన్నటువంటి బలం ఏదైతే ఉందో ఆ బలాన్ని తిరిగి తీసుకొచ్చేందుకు ఆయా నియోజకవర్గాల్లో షెడ్యూల్ ని ఖరారు చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అందులో భాగంగానే బస్సు యాత్ర చేపట్టాలి, లేదంటే నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేపట్టాలి. నేరుగానే సమీక్షలు అంటే పార్టీ ఆఫీసులకు వచ్చిన నాయకులను తీసుకొచ్చి పిలిపించి మాట్లాడేటువంటి ప్రయత్నం కాకుండా నేరుగా షర్మిలనే గ్రౌండ్ రూట్ లోకి వెళ్ళి గ్రామ స్థాయిలో
గతంలో కాంగ్రెస్ ఉన్నటువంటి అభిమానులు కావచ్చు, ఇప్పుడు తటస్థంగా మారినటువంటి కాంగ్రెస్ సీనియర్లు కావచ్చు, వాళ్ళందరినీ కూడా కలుపుకోవడం ద్వారా ఇటు కాంగ్రెస్ కి సంబంధించినటువంటి బలాబలాలు మళ్ళీ పెంచడం, వచ్చేటువంటి ఎన్నికలను కేంద్రంగా చేసుకొని కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ గతంలో ఏదైతే చల్లాచెదురైపోయినటువంటి పరిస్థితి ఉందో, మరికొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్ నాయకత్వంలో వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్ ఉందో, ఆ రకమైనటువంటి ఓట్ బ్యాంక్ తో పాటు తటస్థులను కూడా కలుపుకోవడం, పార్టీకి దూరంగా ఉంటున్నటువంటి నాయకులను కూడా తిరిగి తెర మీదకి తీసుకురావడం, నియోజకవర్గాల్లో వారిని మరింత ఉత్సాహం పరచడం, కార్యకర్తలకి దగ్గర అవడం, కార్యకర్తలకు దగ్గర కావడం ద్వారా పార్టీకి గతంలో ఇచ్చినటువంటి భరోసా ఏదైతే ఉందో ఆ భరోసాను మళ్ళీ తిరిగి కార్యకర్తలకు అందించడం ద్వారా కాంగ్రెస్ ని మరింత దూకుడు మీద ముందుకు తీసుకెళ్లాలన్నటువంటి ప్రయత్నంలో భాగంగానే షర్మిలకి బాధ్యత చెప్పినటువంటి సిచ్యువేషన్. అయితే టైం గ్యాప్ కూడా చాలా తక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరికి నియోజకవర్గంలో టచ్ చేయాలనేటువంటి నియోజకవర్గం ముఖ్యత్రం పైన ప్రత్యేకమైనటువంటి ముద్ర వేయాలనేటువంటి ఉద్దేశంలో ఉన్నారు కాబట్టి బస్సు యాత్ర లేదంటే నియోజకవర్గాల వారీగా పర్యటనలు, జిల్లాల వారీగా పర్యటనలు కూడా ప్లాన్ చేసేయాలనే ఒక ప్రయత్నంలో కాంగ్రెస్ ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది షర్మిల నాయకత్వంలో. ఎస్ అంటే హరీష్, షర్మిల బాధ్యతలు చేపట్టిన అనంతరం కూడా ఇప్పుడేమైనా కూడా కాంగ్రెస్ ఓటింగ్ శాతం ఇప్పుడు పెరిగే అవకాశం ఉందని అనుకోవచ్చు అంటారా గతం కంటే కూడా? విభజనకు ముందు కాంగ్రెస్ ఉమ్మడి రాష్ట్రంలో భారీగా ఓటింగ్ ఉంది, అధికారంలో ఉన్నటువంటి పార్టీ. ఆ తర్వాత కనీసం డిపాజిట్లు కూడా రానటువంటి పరిస్థితి, అసలు పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ కావచ్చు, నాయకులు కావచ్చు, ఎవరు కూడా దరిదాపుల్లో లేనటువంటి సిచ్యువేషన్ ఉంది. వివిధ రకాల కారణాలు కావచ్చు, విభజన తర్వాత రాష్ట్రానికి అన్యాయం చేసింది కాంగ్రెస్ అన్నది ఒక ముద్ర కొట్టినటువంటి నేపథ్యంలో అంతకు ముందు విభజన చేసేటువంటి సమయంలో ఏపీ కాంగ్రెస్ భవిష్యత్తు ఎలా ఉంటుందన్న అంచనాలు కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. 1-2 ఎన్నికలు జరిగిన తర్వాత మళ్ళీ తిరిగి కాంగ్రెస్ ముందుకునేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి ఆనాడే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చాలా మంది సీనియర్లు విశ్లేషించినటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు అదే కోవలో తాజాగా షర్మిల వంటి అస్త్రం కాంగ్రెస్ పార్టీకి దొరికింది కాబట్టి ఆమెనే బ్రాండ్ అంబాసిడర్ గా, ఆమెనే కాంగ్రెస్ కి సంబంధించినటువంటి మార్పు రాజశేఖర్ రెడ్డి లాంటి పెద్ద నాయకురాలకి వారసురాలుగా ఉన్నటువంటి ఇద్దరులో ఒకరు ఆమె కాంగ్రెస్ కి తిరిగి రావడం, పార్టీ పెట్టుకున్నప్పటికీ కూడా తెలంగాణలో దాని కాంగ్రెస్ లో విలీనం చేయడం, ఏపీకి తిరిగి మళ్ళీ కాంగ్రెస్ ని దగ్గర చేసేటువంటి ప్రయత్నం కేవలం షర్మిల వల్లే దగ్గర అయ్యేటువంటి సిచ్యువేషన్ ఉందన్నటువంటి ఒక అభిప్రాయం కాంగ్రెస్ అధిష్టానం వచ్చినటువంటి నేపథ్యంలోనే ఆమెకి తిరిగి బాధ్యత అప్పచెప్పడం ద్వారా ఓటింగ్ ఏదైతే గతంలో ఉండేటువంటి ఓటింగ్ పర్సంటేజ్ లో ఎంతో కొంత డెవలప్మెంట్ ఉంటుంది. ఎందుకంటే ఎలక్షన్ కి ఎక్కువ సమయం కూడా లేదు కాబట్టి ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి క్యాడర్ అంతా కూడా, నాయకత్వం అంతా కూడా వెళ్ళిపోయినటువంటి నేపథ్యంలో అక్కడి నుంచి ఓటింగ్ ని తీసుకోవడమా, లేదంటే తటస్థంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో సీనియర్లుగా ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, వాళ్ళందరినీ తిరిగి పార్టీలోకి తీసుకురావడం, పార్టీ ఓటింగ్ ని పెంచడం, ఈ 2 అంశాలపైనే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ వైఎస్ షర్మిల నాయకత్వంలో ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మనకి సమాచారం. హరీష్, అంటే వైసీపీ అసంతృప్తులు కొత్తగా ఎవరైనా జాయిన్ అయితే పార్టీలో, ఇంకొకటి వచ్చి ఆర్కే లాంటి వాళ్ళైతే షర్మిల కాంగ్రెస్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత డైరెక్ట్ గానే వాళ్ళు చెప్పిన పరిస్థితి కాంగ్రెస్ లో జాయిన్ అవుతామని చెప్పి. సో ఇదంతా కూడా కాంగ్రెస్ కి కలిసి వచ్చే అంశంగా మనం చూడొచ్చని అంటారా? ఇప్పుడు సీట్ల సర్దుబాటుకి సంబంధించినటువంటి అంశం వైసీపీలో కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరైతే సీనియర్లు కావచ్చు, సర్వేల ద్వారా ఉన్నటువంటి ఓటింగ్ రానటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పక్కన పెడితే కనుక కొంతవరకు కూడా షర్మిలకు దగ్గర అయ్యేటువంటి ఛాన్స్ అయినా వాటిలో స్పష్టంగా ఉన్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ వారి ఎత్తున గతంలో ఏపీలో రాజకీయాలు చక్కెర తిప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆ పార్టీకి షర్మిల నాయకత్వంలో వస్తున్నారు. అందులో భాగంగానే మంగళగిరి శాసనసభ్యులుగా ఉన్నటువంటి ఆళ్లరామకృష్ణ కృష్ణారెడ్డి కూడా షర్మిలకి దగ్గర అయ్యారు. ఆయనతో వెంట నడిచేందుకు కూడా ఆయన సిద్ధమయ్యారు. గతంలో కూడా ఆయన రాజశేఖర రెడ్డి హయాంలో కూడా, రాజశేఖర రెడ్డి బతుకున్నా కూడా, ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఆయన అదే ఫ్యామిలీకి ఆర్కే చాలా దగ్గరగా వ్యవహరించారు. రాజశేఖర రెడ్డికి దగ్గరగా వెళ్ళారు. ఆ తర్వాత విభజన తర్వాత పార్టీ ఏర్పాటు చేయడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి దగ్గర కావడం, మొదటి నుంచి కూడా ఆయన ఆ కుటుంబానికి దగ్గర ఉన్నారు కాబట్టి ఆయన వెంటనే షర్మిల నాయకత్వానికి వెళ్ళినటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు తాజాగా విజయవాడకి సంబంధించిన చూసుకుంటే కనుక మళ్ళా తీసుకుని పార్టీ మాట్లాడడం ఒక ప్రచారం జరిగింది. ఆయన కాంగ్రెస్ లో షర్మిల నాయకత్వం వెళ్తారని ప్రచారం జరిగింది. అయినప్పటికీ కూడా ఆయన ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతారని చెప్పి కూడా స్పష్టం చేసినటువంటి సిచ్యువేషన్. ఈ టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కడెక్కడ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పాత కాంగ్రెస్ కు సంబంధించినటువంటి నాయకత్వం, నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తిరిగి తీసుకురావడం